శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురు వచ్చి, ఓయి మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమ, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగిరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటుండగా దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వాళ్ళను వదిలేయి అన్నాడు. అంతలో ఒక ముత్తైదువ వచ్చి భర్తనో కొడుకును కోల్పోయి, నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక నవజవ్వని వచ్చి, ఈ అనర్థాలకి మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నది. వారి అనురాగబంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి, నేనొక గంధర్వుడను, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది, కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.